అయ్యా ఏందయ్యా ఏమైంది? ఏం లేదే, పాత జ్ఞాపకాలు పలకరిస్తున్నాయి. ఈ ప్రాణం లేని బొమ్మ ఓ ప్రాణం పూసుకున్న బొమ్మని మనకిచ్చింది, గుర్తుందా? కన్న బిడ్డ ఒకరు, దొరికిన బిడ్డ ఒకరు. ఈ విషయం మనకి తప్ప వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళిద్దరిని చూడు, సొంత అక్క చెల్లెల్లాగా ఎలా కలుస్తున్నారో. ఏంటి నాన్నా అక్క చెల్లెలుగా కలిసున్నారు అంటున్నారేంటి? చెప్పు నాన్నా. అబే ఏం లేదమ్మా, అక్క చెల్లెల్లాగా మీ ఇద్దరు ఎప్పటికీ ఇలా కలిసుంటే చాలు అంటున్నాను. కలిసుండగా ఎందుకు విడిపోతాం? నన్ను అక్క వదిలిపెడుతుందా? నేను అక్కను వదిలిపెడతానా? ఈ జన్మకే కాదమ్మా, ఎన్ని జన్మలకైనా మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసుండాలి. మా కోరిక కూడా అదే. విడిపోతామన్న ఆలోచన అసలు మీకెందుకొచ్చిందమ్మా? అవును, ఎందుకొస్తుంది మీకు ఆలోచన? ఎవరో పరాయి వాళ్ళు ఆలోచించినట్టు ఆలోచిస్తున్నారేంటి మీరు? అక్క నేను మీరన్నట్టు ఎప్పటికీ ఇలాగే కలిసుంటాం. సరే సరే, సామాన్లు మొత్తం సర్దేస్తే నేను సుగుణత్త దగ్గరికి వెళ్లి పాలు తీసుకొచ్చి టీ పెడతాను. నువ్వెందుకమ్మా? నేను వెళ్తానుగా. నువ్వా? నీకీ ఊరు కొత్త, ఎక్కడికని వెళ్తావ్? ఇన్నేళ్లకి మన ఇల్లు చూపించావు, మన ఊరు కూడా చూడాలి కదా. ఆ అత్తోళ్ళిల్లెక్కడో నువ్వు చెప్తావు కదా, నేను వెళ్లి తీసుకొస్తాను కదా. అది కాదే, నేను చెప్పేది. అమ్మా, ధరణి ఒక్కసారి నిర్ణయించుకుందంటే అది ఎంత కష్టమైనా ఇష్టపడి చేస్తుంది. నువ్వు ఇల్లెక్కడో చెప్పు, తను వెళ్లి పాలు తీసుకొస్తుంది. సరే, రాముల వారి వీధి అని ఉంటుంది, ఆ వీధిలో ఎడం పక్క 3వ ఇల్లు. సరే. బిడా, నువ్వు ఒక్కదాని ఎలా వెళ్తావు? అంజిగాని తీసుకుని వెళ్ళు. పాపం అంజి ఇప్పటిదాకా ఇన్ని బరువులు మోసుకుంటూ వచ్చాడు కదా నాన్న, మళ్ళీ ఇంతలోనే వీడికి పని చెప్తే ఎలా? ఏరా అంజి, ఓపికుందా? వెళ్దామా? నువ్వు వెళ్దామా అంటే వీడు కాదంటాడా? చూడు, వెళ్దాం పదా అంటున్నాడు. చూసావా అలివేలు, విధి ఎంత విచిత్రమైందో. ఎవరి కోసం అయితే మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చిందో తనే పట్టుబట్టి మళ్లీ మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఎవరైతే తనని చంపాలని చూశారో ఇప్పుడు ఆ పసికందే ధరణి అని తెలిస్తే తనకి మళ్లీ ప్రమాదం కదయ్యా. ఎన్ని ప్రమాదాలొచ్చినా, ఎవ్వరు తన జోలికొచ్చినా ధరణికి ఈ అప్పన్న ప్రాణం అడ్డుగా ఉంటుంది. ఇంకోసారి ఇంటి ముందు చెప్పులతో కనిపించావంటే ప్రాణాలు తీస్తాను. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయనమ్మా, నన్ను వదిలేయండి అమ్మా. పో ఇక్కడి నుంచి. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? వెళ్ళండి. అమ్మో, కాస్త ఆలస్యం అయ్యుంటే ఆ చెంప దెబ్బ నాకు పడేదిగా. అందులో అనుమానం ఏమీ లేదు. అవును, ఇంతకీ ఎవరు నువ్వు? ఊరికి కొత్తదానిలా ఉన్నావు. నేను అలివేలు కూతుర్ని, మా నాన్న అప్పన్న. ఓర్ని, అలివేలు కూతురువా? ఓసిని దుంపతెగా, ఎంత పెద్దదానివయ్యావే. నేను మీ సుగుణత్తని. సుగుణత్త? అమ్మ చెప్పిన సుగుణత్త మీరేనా? బాగున్నారా? బావున్నాం కాని మీరెప్పుడొచ్చారే? ఇవాళే వచ్చాము, పాలు తీసుకుని వెళ్దామని వచ్చాను. అవునా, సరే నాతో రా. ఈ ఇంట్లో పెద్దావిడ ఇలా ఉందంటే ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారేమో. అమ్మో, ఏంట్రా గాల్లో దండాలు పెడుతున్నావు? ఆ శివయ్య ఆజ్ఞలేందే చేమైనా పుట్టదంటారు కదమ్మా. అందుకే మైనావతి నా మాట వినేలా చేయమని ఆ శివయ్యని వేడుకుంటున్నాను. ఏం వేడుకోవడమో ఏంటో, మా అన్నయ్య పోగానే ఈ సామ్రాజ్యానికి చక్రవర్తివి నువ్వే అని సంబరపడ్డాను.
కాని ఊహించని విధంగా ఆ మైనావతి వచ్చింది. తనతో పాటు తన తమ్ముణ్ణి కూడా తీసుకొచ్చింది. ఇలా అక్కా తమ్ముళ్ళిద్దరూ కలిసి మన కోరిక నెరవేరకుండా ఆస్తిని దక్కనివ్వకుండా చేస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆవేశం కంటే ఆలోచన చాలా మెరుగైందమ్మా. ఏం చేసినా మన చేతికి మట్టంటకుండా చెయ్యాలి. ఇన్నాళ్ళు ఆ మైనావతికి గాని రాయుడికి గాని తెలియకుండా ఈ ఆస్తిని కొంచెం కొంచెం లాక్కుంటూ వస్తున్నాను. శంభో శంకర హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. కృష్ణమ్మ ఒడిలో ఉన్న ఈ శివయ్యను తీసుకురావాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించారు. కానీ నీ వల్లే ఇది సాధ్యమైంది రాయుడు గారు. మా అక్క కోసం నేను ఏమైనా చేస్తాను పంతులు గారు. అలా అని నీ ప్రాణాల మీదకే తెచ్చుకుంటావా? నేను బ్రతుకుతుందే మా అక్క కోసం. తన కోసం నా ప్రాణం పోయినా నాకు ఆనందమే.